తప్పుందా గడియార తప్పుందా నిలబడింది. బాబు ఏం చదువుతున్నావు ఆయన? ఏం చదువుతున్నావు? చెప్తా సెవెంత్. నువ్వు ఏం చదువుకోలేదా? ఏం పని చేస్తున్నావు? అది నేను మనవాడా? కూలి పని పోతారా? వెరీ గుడ్. పెద్ద తండ్రి ఉంది వయసు. మీరేం చేస్తారమ్మా? ఆయాగా పని చేస్తారు. చదువుకుడిన లేఖన భాగంలో ఏమన్నదంటే, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు అని వ్రాయబడింది. ఈ వచనములో ప్రధానమైన పదం ఏదనిపిస్తుంది మీకు? ప్రధానమైన మాట ఈ వచనంలో, ఆ జ్ఞానకాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు అనే వచనములో ప్రధానమైన మాట ఏది? మారు మనస్సు అనేది ప్రధానమైన మాట. మారు మనస్సు అంటే ఏమి? మనం మాట్లాడుకుందాం. మార్చుకోవడమే రైట్. ఒక కథ చెప్తా. ఒక ఊళ్ళో ఒక రాజు ఉన్నాడంట. రాజు చాలా మంచివాడంట. ప్రజల్ని కన్నబిడ్డల వలె కాపాడుతూ వస్తున్నాడంట. ఆయన మాట ఇస్తే మాట తప్పడంట. చాలా నిజాయితీ పడడంట. అటువంటి రాజు ప్రజలందరూ సుఖంగా ఉండాలి, శాంతి సమాధానాలతో ఉండాలి అని అనుకునే టైంలో ఆ రాజ్యంలో పండితులుంటారు, కర్ణ పిశాచి మంత్రములు చదివిన వాళ్ళు ఉంటారా, వేదాలు చదివిన వాళ్ళు ఉంటారు, జ్యోతిష్య పండితులు ఉంటారు, పంచాంగ కర్తలు ఉంటారు, అందరూ ఉంటారు. ఈ వీళ్లకు అంటే ఈ పండితులకు కష్టం చేయాల్సిన పని లేదు. కేవలం భోజనాలు, బట్టలు, నీళ్లు అన్నీ సమృద్ధిగా రాజే వాళ్ళకి ఏర్పాటు చేస్తాడు. వాళ్ళు వేదాలు చదువుకుంటూ ఉండాలా, పంచాంగాలు చూసుకుంటూ ఉండాలా, జ్యోతిష శాస్త్రం చదువుకుంటుండాలా, ఎవరికైనా సమస్య వస్తే దాన్ని పరిష్కారం చేసుకుంటుండాలా. వాళ్ళ పని అదే, ఇంకా ఏమి పని లేదు. ఇలా భోజనం చేస్తూ సంతోషంగా ఉంటున్న టైంలో రాజుకు కోరిక కలిగింది. ఏమని? నేను గుర్రం మీద ఎక్కడానికి ఒక రింగ్ లాంటి ఉంటుంది కదా, కింద కాలు పెట్టుకోనికి, కాలు దాని మీద పెట్టి ఎక్కి కూర్చున్న లోపల ఎవరైనా వేద పండితులు దైవ జ్ఞానము నాకు చెప్పాలి. కాలు పెట్టేప్పుడు మొదలు పెట్టాలా, ఎక్కి కూర్చునేటప్పటికల్లా ఆయన చెప్పేది అయిపోవాలా, నేను పొందేది కూడా అయిపోవాలా అనే కోరిక కలిగింది రాజు. అని పండితులందరినీ పిలిపించినాడు. సాధు పొంగోరు కూడా చాలామంది వచ్చినారు. అయ్యా, నా కోరిక ఇది, గుర్రం ఉంగరం మీద నేను కాలు పెడతాను, స్టార్ట్ చేసినప్పుడు నువ్వు దైవజ్ఞానం నాకు బోధించడం మొదలు పెట్టాలా, ఎక్కి కుసురు లోపల నువ్వు చెప్పేది అయిపోవాలా, నేను పొందేది కూడా అయిపోవాలా. విచిత్రం అనిపించింది సాధువులకు, పండితులకు. ఇది ఎక్కడి కోరిక రాజా? నువ్వు చాలా మంచివాడు, నమస్కారము. వేద విద్య దైవజ్ఞానం అవ్వాలంటే ఎన్నో ఏళ్ళు తపస్సు చేయాలా, సాధన చేయాలా. అలాంటిది విడిచిపెట్టి గుర్రం ఎక్కి కుదిరేపటికి నిమిషాలు కూడా కాదు అది. అది ఇంతటికి నేను చెప్పేది అయిపోవాలా, నువ్వు పొందేది కూడా అయిపోవాలంటే చాలా విచిత్రమైన కోరిక ఇది. ఇది మా వల్ల కాదు అని అన్నారు. మీరు ఏం చేస్తున్నారు? 3 గుడ్డలు మెక్కుతున్నారు కదా, వేరే పనేం లేదు కదా,
దైవ జ్ఞానం మీరు సంపాదించుకుంటారు కదా, దాన్ని చెప్పడానికి నాకేమి? మీరు కాలయాపన చేస్తున్నారు, వేస్ట్గా టైం వేస్ట్ చేస్తున్నారు. వద్దు అట్లలే లేదు పాటండి, టైం వేస్ట్ చేస్తున్నారు. నాకు అదంతా తెలియదు. రేపు పొద్దున ఎవరైనా వచ్చి నాకు వేద జ్ఞానం నేర్పించాలి, దైవ జ్ఞానం చెప్పాలా. ఎవరు రాకపోతే పొద్దున మీ అందరి తలకాయలు తెంపేస్తానన్నాడు. అందరూ ఊరిసిపోయినారంట పండితులందరూ, సాధుపుంగవులు, పండితులు, హస్త సాముద్రిక శాస్త్రవేత్తలు, జ్యోతిష పందులు పొద్దుపడిచిబట్టి కర్మలంత దూరం పోయినారట. ఎవరు రాలేదు, ఎవరు కర్నూలు కాడ ఒక సాధు ఎదురు వచ్చినాడట వీళ్ళకు. ఏమైనా అందరూ సాధు పుంగవులు వచ్చినట్టు ఉండరు, ఏం విశేషము అంటే, మా రాజుకు పిచ్చి పట్టినట్టుంది, ఇట్లా అన్నాడు, అలాగా నేను పెడతాలే అన్నాడట. నువ్వు పోతావానైనా అది చెప్పకపోతే తలకే కొట్టేశాడంట అని చెప్తే కానీ అని మాట్లాడినాను కదా. కొత్త స్వామి వచ్చినాడు, రాజు దగ్గరకు వచ్చినాడు. ఎవరో స్వామి వచ్చే కదా అని, రెండు స్వాముల వారు కూర్చోండి అని పక్కన కూర్చోబెట్టుకొని, ఏ ఊరు స్వామి, ఎట్టో శ్రీ స్వామి అన్నాను. ఏం లేదు రాజా, నీ గురించి విన్నాను, కర్నూలు దగ్గర విన్నాను, ఆ దైవ జ్ఞానం నీకు బోధించడానికే నేను వచ్చినాను అన్నాడు. అవునా, మరి గుర్రం తెప్పిదరా అంటే, ఏలొద్దులే, సాయంకాలం అయింది కదా, పొద్దున చూసుకుందాం. రైట్, స్వామికి ఏమేం కావాలో అన్ని ఏర్పాటు చేయండి రా, భోజనం, స్నానాలు అంతా అయిపోయింది. రాత్రి పడుకున్నారు, పొద్దున్న లేచినారు. ఇంకా దైవ జ్ఞానం బోధించడానికి ఎవరు కొత్త స్వామి వచ్చినాడంట. రాజు ఎక్కినప్పుడు స్టార్ట్ చేసి ఎక్కి కుశల లోపల చెప్పేది అయిపోవాలంట, ఈయన పొందేది అయిపోవాలంట. ఏదో విచిత్రం ఇది అని మంత్రులు, సైన్యాధ్యక్షులు, పరివారం అందరూ వచ్చి ఇంకా రాజ్య కొలువు దగ్గర నిలబడినారు. బయట గుర్రం తెచ్చినారు. స్వామి పోయినాడు, రాజు వచ్చినాడు. రాజా ఎక్కుదునా అన్నాడు. లేదు లేదు, అట్లా కొంచెం దూరం పోదప్ప అని, కొంచెం దూరం పోతే ఊరు దాటినాక అడవి వస్తుంది. అడవి దగ్గర తీసుకుపోయినాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత, రాజా దైవ జ్ఞానం బోధించాల్సింది నేను, పొందాల్సింది నువ్వు. మరి ఈ పరివారం అంతా ఎందుకు? వీళ్ళందరూ ఎన్ని ఉండని మన ఇద్దరం పోయేస్తాం. అట్లా రే మీరంతా ఇక్కడే ఉండండి, నేను స్వామి గుర్రము పోతామని ముగ్గురు లోపలికి పోయినారు. అడవిలోకి పోయినారు. చాలా దట్టమైన అడవి అది. లోపలికి పోయినాక ఒక చోట నేను పెట్టి, రాజా నీకు దైవ జ్ఞానం బోధించాలంటున్నావు కదా, అది చిన్నది కాదు. ఈ లోక సంబంధమైన విద్యనే చెప్పాలంటే గురుదక్షిణ అంటారు, ఫీజులు అంటారు, అది ఇది అంటారే. మరి దైవ జ్ఞానం బోధించాలంటే నీకు నాకేమైనా గురుదక్షిణ ఇవ్వవా అని అడిగా. స్వామి నేను ఇటువంటి రాజును కాదు, నీవు ఏది కోరితే అది ఇస్తాను, ఏది అడిగితే అది ఇస్తాను. సగం రాజ్యం కావాలంటావా, ఇస్తాను. ఏమంటే నాకు దైవ జ్ఞానం కావాలంతే. అట్లనా? అట్లా మాట తప్పవు కదా, మాట తప్పే వంశమే కదా నాది ఇది అన్నాడు. వెరీ గుడ్ రాజా, మొదట నాకు దక్షిణ ఏమిస్తావో అది చెప్పు, నేను స్టార్ట్ చేస్తా దైవ జ్ఞానం అన్నాడు. అంటనా, చెప్తే కదా స్వామి, ఏమడిగితే అది ఇస్తాం. ఏమడిగినా ఇస్తావా? ఇస్తాను. అడుగుతా, అడుగుతున్నా అడుగు. నీ మనస్సు నాకు ఇస్తావా అన్నాడు. నీ మనస్సు నాకు ఇస్తావా అన్నాడు. ఇస్తాను రాజా అన్నాడు. ఈ మరి అన్నాడు. ఎట్లా ఇయ్యాలా, మనసును ఎట్లా ఇయ్యాలా అర్థం కాక కళ్ళు మూసుకొని ఇచ్చినాను స్వామి అన్నాడట. రాదు, నా మనసు నీకు ఇచ్చినాను స్వామి అన్నాడట. అట్లానా? అట్లయితే కూర్చో అన్నాడు.
కింద కూర్చున్నాడు. లేయన్నాడు, లేచినాడు. ఈ కర్ర పట్టుకోన్నాడంట. స్వామి దగ్గర కర్ర ఉంటుంది కదా, అక్కడే పట్టుకున్నాడు. నాతో రా అని స్వామి ముందర పోతున్నాడు. ఈయన వెనక వస్తున్నాడు. కొంచెం దూరం అయింది. పొద్దున 8 గంటలకు పోయినారు కొండగాడికి. తిప్పలేకి పోయినారు, కొండలేకి, అడవిలేకి. 10, 11, 12, 1, 2 ఎక్కడ రాజు లేడు, స్వామి లేడు అని అడవిలో వెతకడం మొదలుపెట్టారు జనాలు. సైన్యాధ్యక్షుడు, మంత్రులు, పరివారం అందరూ. ఎంత దూరం తిరిగినా వెతికినా కనబడలే. ఒక సాయంత్రం 5 అయింది. 5 గంటలకు ఎవరైతే అయిపోయా పోయి విషయం రాణెమ్మ కన్నా చెప్పదాం ఇంటికాడ అని రాణెమ్మ దగ్గరికి వస్తున్నారు. దారిలో ఒక 50 ఏళ్ళ కిందట ఈ రస్తా ఎట్లా ఉండే, అలాంటి దారిలో కూర్చున్నాడంట రాజు. వాళ్ళు వస్తుంటే రాణెమ్మ గారికి అట్లా కూర్చున్నాడు. ఏడు రాజుడు కూర్చున్నాడు అని మహారాజా అని పిలిచినాడు. ఇప్పుడు సిపాయి వస్తే వాళ్ళకి లేడు. నీ మాటగినా లేకుండా చేయలేకపోయినాడేమో స్వామి అని అనుమానం వచ్చి మహారాజా మహారాజా అంటే సిపాయి పిలిస్తే అట్లా పలుకుతాడు, సైన్యాధ్యక్షుడు పిలిస్తే పలుకుతాడేమో అని సైన్యాధ్యక్షుడు వచ్చి ఆయన కూడా మహారాజా మంత్రి వచ్చినాడు. మంత్రి వచ్చి కూడా మహారాజా పలుకుడు. ఎవరు పిలిచినా పలకకుండా ఉన్నాడు కదబ్బా. రాణెమ్మ పిలిస్తే పలుకుతాడా పలకడా? మా ఊర్లో 5 మంది కొడుకులు ఉన్నారు. ఒక ఆయనకి ఒకడు చచ్చిపోయినాడు. కొడుకులు 5 మందిలో ఈయనకి పెళ్ళైంది, ఈయనకి పెళ్ళైంది, ఈయనకి కాలే. ఈ పెద్దోడు కసు కొట్టుకుంటా చాటలో కసు ఎత్తుతుంటే ఈ 3వ వాడు చూసినాడు. చూసి బుద్ధి పుట్టిన తిట్టాడు వాళ్ళు. వదిన చూస్తే వదిన మంచం మీద పడుతుంది. వదిన మంచం మీద పడుకుంటే నువ్వు కసు కొట్టిస్తుంటావా నీకు ఎట్లా అంటే చెడ్డ తిట్టు తిట్టుకుంటుంటే 4 పెద్దవాళ్ళు అట్లా పోతున్నారు. పొద్దున 8 గంటలకు అట్లా పోతు ఏం రా పొద్దున్నే పెద్ద గద్దె పెట్టామంటే సూత్రాడు మామ ఈయన చూతురండి ఏమంటే ఇక ఇది ఎత్తుతున్నాడు. మరి వాళ్ళ పనేమో, వాళ్ళ మాట ఏమో, వాళ్ళ పరిస్థితి ఏమో. మీరు కూడా అట్లా మాట్లాడతారా? ఆమె మంచం పడుకుంటే వీడు కష్టపడుతున్నా ఏమన్నా కొంచెం సిగ్గులేదా అంటే అది కాదురా. రేపు పొద్దున నీకు కూడా పెళ్ళి అవుతుంది కదా అంటే నేను పెళ్ళి అయితే నేనే కష్టపడతానంటావా? నన్ను నువ్వు తక్కువ వచ్చినావమ్మా పర్ర శీలుస్తానో ఎవడనుకోవడమో అంటాడంట. కాలేదు. 2 నెలలు పోయినాక వీళ్ళు కూడా పెళ్ళి పెళ్ళైనాక అల్లుగుడు పని పోతారు కదా చుట్టాలు. అన్నీ 25 దినాలకల్లా అందరి బంధువుల ఇళ్ళకి వెళ్ళి భోజనం చేసి వచ్చినారు. వచ్చి కూర్చున్న తర్వాత కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చినారంట. గుప్పమని గేరంతా తెలిసింది. పొద్దున 8 గంటలకు అదే 4 పెద్దమందులు అట్లా పోతున్నారు. రాత్రి వచ్చినారంట కదా కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అని ఇట్లా పోతా ఇట్లా చూసినాడు. 4గురిలో ఒక ఆయన. ఇట్లా చూస్తే మానవుల పరిస్థితి ఏం తెలిసినా గొప్ప రాముతున్నాడంట. కర్రున చీటకాయబ్బా గొప్ప రాముతున్నాడు. చూసి ఏది నేను కలగన్నానా నిజంగానా అని మళ్ళీ పెద్ద మంచిది వెనక్కి పోయిన ముందర పోయిన వెనక్కి వచ్చి ఇట్లా చూసి ఏమన్నా అంటాడట. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే తప్పేం లేదు కదా అంటాడట. అంటే పెళ్లి కాకముందు నీళ్ళకి మాట్లాడిన వాళ్ళు పెళ్ళైనాక చూస్తున్నాల్సిందేనా కదా. ఈ పరిస్థితి ఎక్కడైనా ఇదే కదా. ఇప్పుడు రాణెమ్మ మాట రాజు వింటాడా లేదా, పలుకుతాడా పలకడా? ఇది పాయింట్డా. పలుకుతాడు లేదా ఖచ్చితంగా పలుకుతాడు. ఇంకో ప్రాబ్లం పర్రా జీవితానంటోడు ఇంకో ప్రాబ్లప్పుడు పలకడా. రాణెమ్మ ఎక్కుతాయింది రాణెమ్మ కూడా పరిగెత్తుకుంటూ వచ్చింది. మహారాజా రాజభాష హంసతూలికా తల్పముల మీద ఉండవలసిన మీరు ఈ కటికనేలో పోయి ఎలా కూర్చుంటారు స్వామి అంటే కూడా
పలకడం లే. ఏమైందిరా ఇంటికి ఎవడురా ఇంటి చేసిలేదు? ఆ స్వామి అడగండి అని ఉంటాడు. మళ్ళా అడవిలోకి పరిగెత్తినారు. ఒక చెట్టు కింద కమడలో పెట్టుకుని కూర్చున్నాడు స్వామి. ఇంకా ఆ మధ్యన పట్టుకొని ఏం చేసిరా మా రాజు, నీకు ఎవడు పిలిచినా పలకడం లే. ముఖ్యమంత్రి పిలిచినా, మంత్రి పిలిచినా పలకడు, నాయకుడు పిలిచినా పలకడు, సైన్యాధ్యక్షుడు పిలిచినా పలకడు, పరిచారకులు పిలిచినా ఆఖరు ఆర్య పిలిస్తే కూడా పలకడం లేదు. దయచేసి నువ్వు రావాలి. వచ్చినాడు. మహారాజా అన్నాడు. చిత్తం స్వామి అన్నాడు. ఇంతమంది పిలిస్తే పలకవంట, మీ రాణమ్మ పిలిస్తే కూడా పలకవంట. ఏమి అంటే, నా మనస్సు నీకు అర్పించినారు కదా స్వామి, మనస్సు నీ వశంలో ఉంది. ఇప్పుడు ఎవడు పిలిస్తే వారికి పలికితే నేను నీకు ఇచ్చిన మాట ఏం కావాలన్నాడు. మాట బలమైన సాక్ష్యమే కదా. నా మనస్సు నీకు అర్పించినప్పుడు ఎవడు పిలిస్తే వాడు పలికితే నేను నీకు ఇచ్చిన మాట ఏం కావాలి? నీ నుంచి నాకు అనుమతి వస్తేనే నేను ఎవరు పిలిచినా పలకడానికి వీలయ్యేది. కనుక అట్లా జరగదు స్వామి. వెరీ గుడ్. ఇప్పుడు జరగబోదామన్నాడు. గురుని తెచ్చినాడు. ఎక్కడెప్పుడు పొంది దైవ జ్ఞానం అని గట్టిగా వచ్చినాడట. పొందింది స్వామి అన్నాడు. అయితే సూక్ష్మములు మోక్షం అంటే ఇది. మనసు మారడం అంటే అది ఈలోక సంబంధంగా మనసు మారడము అని అంటే ఒకరికి మాట ఇస్తే తప్పకుండా. అది బిబ్లికల్గా బైబిల్ పరంగా మారు మనస్సు అంటే మనస్సు మార్చుట అంటే మనం చేసిన పాపములను విడిచిపెట్టి దేవుని తట్టు తిరుగుటను మారు మనస్సు అంటారు. ఈ మారు మనస్సు నమ్మినోళ్ళకే నమ్మనోళ్ళకే. మారు మనస్సు అనేది నమ్మిన వాళ్ళకే నమ్మని వాళ్ళకే. నమ్మని వాళ్ళకే, నమ్మిన వాళ్ళకు కూడా. ఎట్లాంటవా? ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని ఉంది కదా. అందరూ అంటే నమ్మినా సరే నమ్మకపోయినా సరే, నమ్మనుల కంటే యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచాలని మారు మనసు పొందాలంటారు. నమ్మినోళ్ళకి ఏం పురింది అంటే యేసుక్రీస్తు వలె రూపాంతరం చెందడానికి మారాలి. అందుకని అందరికీ ఇది అవసరమే. మారు మనసు అందరికీ అవసరమే. రైట్. మారు మనసు పొందినామా లేదా మనల్ని మనమే పరీక్ష చేసుకుంటాం. మారు మనసు పొందిన వాడికి 3 లక్షణాలు ఉంటాయంట. ఏవేవి 3 లక్షణాలు అంటే, తను తప్పు చేస్తే దాన్ని ఒప్పుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడడంట. తప్పు చేసినప్పుడు దాన్ని ఒప్పుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడడు. అది మొదటి లక్షణం. ఎలా? మీరు వినుంటారు, తప్పిపోయిన కుమారుడు గురించి విన్నారా? ఎప్పుడన్నా తప్పిపోయిన కుమారుడు గురించి విన్నారా? 2 అన్నదమ్ములంట. చిన్నోడు ఆశ పడుతున్న దూరదేశం పోయి ఆశ అంతా చెడగొట్టుకున్నాడట. ఆఖరికి వానికి పందులు తినే పొట్టు తినాల్సి వచ్చిందంట కదా. పందులు తినే పొట్టు తినాల్సి వచ్చిందంట డబ్బులన్నీ అయిపోయినాక. అప్పుడు వానికి బుద్ధి వచ్చినప్పుడు, అయ్యో మా ఇంట్లో చూస్తే పని వాళ్ళు కూడా చక్కగా 3 పూట్ల భోజనం చేయడానికి మా ఇంట్లో ఆహారం దొరికేదే, ఈడ ఏంటి నేను భోజనం కూడా దొరకక యాతన పడుతున్నానే అని ఆన్నే నిర్ణయించుకుంటాడు వాడు. ఏమని? నేను మా నాన్నకాడికి పోతా, తండ్రి నేను పరలోకానికి విరుద్ధంగా నీ ఎదుట నేను పాపం చేసినాను, ఇక మీద నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుని కాదు, నీ కూలివారిలో ఒకనిగా నన్ను పెట్టుకో తండ్రి అని అడుక్కుంటానని వచ్చే తండ్రి కాడికి. ఆడరాగానే తండ్రి పరిగెత్తుకొని పోయి కౌగిలించుకున్నాడు అనుకోండి. అంటే చేసిన తప్పును ధైర్యముగా ఒప్పుకొనడము. అలా ఒప్పుకోవడానికి సిగ్గుపడకూడదు. మారు మనసు పొందిన వాడికి ఈ లక్షణం ఉంటుంది. తప్పు చేస్తే తప్పకుండా ఒప్పుకుంటాడు, సిగ్గుపడకుండా ఒప్పుకుంటాడు. అది మొదటి లక్షణం. 2,
దావీదు మహారాజు ఓ తప్పు పని చేశా కదా. ఏం పని చేశా? బత్షెబ అనే ఆమెతో తప్పు చేశా. రాజు కదా, ఏం చేసినా ఓకే అని అంటారు లేదనుకున్నాడు. కానీ ఒక ప్రవక్తను దేవుడు పంపించాడు. ఎవరైనా నాతాను అనే ప్రవక్త వచ్చి ఒక చిన్న కథ అల్లే అప్పటికప్పటికి. రాజా ఏం లేదు, ఆడు ధనవంతుడు ఉండే, వాడికి 100 గొర్రెలు ఉండే, ఎదురుగా ఊరు చేసుకుని ఒక బీదవాడు ఉండే, మన దగ్గర ఒకటే గొర్రె ఉండే. వాడిసారి ఎట్లో వస్తుంటే ఆయనకు భోజనం పెట్టడానికి తన 100 గొర్రెల్లో ఒక గొర్రెని తీసి వండి ఆయనకు పెట్టచ్చు కదా. లే, ఆ ఒక్కగానొక బీదవాళ్ళ దగ్గర ఉన్న ఆ ఒక్క గొర్రెని తీసి దాన్ని నరికి ఈయనకి భోజనం పెట్టాడంట అని చెప్పారు. ఎవడు వాడు? ఆ మనుషుడు మరణములకు పాత్రుడు. వానికి 100 గొర్రెలు పెట్టుకొని బీదవాళ్ళ దగ్గర ఉన్న ఒక్క గొర్రెను కూడా తీసేసినాడా? తప్పువాడు, వాడు మరణములకు పాత్రుడు అని గట్టిగా అరిచా. ఆ మనుషుడు నువ్వేనా? ఆ మనుషుడు నువ్వే. నేనేమంటాను? నీకు భార్యలు కావాలంటే నీ లేకపోతేనే ఆయనను మోహించేటివి, తప్పు చేసేవి. ఆ నింద నీ మీద రాకూడదని ఆమె మొగుడిని యుద్ధంలో చంపేపిస్తుంది. 2 చేసేవి నువ్వు. మళ్ళా ఆ మనుషుడు మరణములకు పాత్రుడని నీళ్ళు మాట్లాడతావా అనేటప్పటికీ చాలా కుమురుకుంటాడు. నేను పాపము చేసిందని అని ఆడ వ్రాయబడిన సమయాల గ్రంథంలో ఒక నేను పాపము చేసిందని అది ఇంతనే ఉన్నాడు. ఆ పాపము చేసినప్పుడు ఆయన పడిన వేదన 51వ కీర్తన అంతా చదవండి. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా పాపములన్నిటినీ కడిగివేయము. నీకు కేవలం నీకే విరుద్ధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట చెడుతనం చేసి ఉన్నాను, నీ రక్షణానందము నాకు మరలా దయచేయి అని బాబు వేదన పడి ప్రలాపించి ఏడుస్తాడు. పాపమును అట్లా ఒప్పుకోవడానికి ఇష్టపడతాడు, సిగ్గుపడడు. నువ్వు నాకు ఇచ్చిన ఈవిడ ఇస్తే నేను తింటి అని ఒక పెద్ద మధ్యనే ఎవరు? నువ్వు నాకు ఇచ్చిన ఈవిడ ఇస్తే నేను తింటి అని ఎవరు? ఆదామనే కదా. ఆయన తిన్నాడు కదా, పని తిన్నాడు. ఆదామా ఎక్కడున్నావు? నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి ఆఖరి శాతం దాపెట్టకుండా. నువ్వు దిగంబరిగా నీకు ఎవడు చెప్పి? నేను తినవద్దని చెప్పిన పండు తింటివా అంటే తింటిదేవా అంటే అయ్యేవా ఏ పేచి ఉండదా. నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఇవ్వగా నేను తింటి అంటే నింద ఎక్కడుంటుంది? అది దేవునికే. నేను పండు తిన్నాను, ఎవరు ఇచ్చి ఆవిడ ఇచ్చి తింటే ఆవిడ నీవు నాకు ఇచ్చింది నువ్వు ఇచ్చివి కనుక నీవు నాకు ఇచ్చిన ఆ స్త్రీ ఇవ్వగా నేను తింటున్నా, అదే తప్పు లేదు. అంటే చేసిన తప్పును మంది మీద నెట్టడమే. అది ఆదాం కాని వచ్చిన అలవాట్లు మనవి. కనుక తప్పు చేస్తే ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు. అది ఆదాం కప్పుకున్నాడని నేను అట్లా చెయ్యను అని కీర్తనాకారుడు అంటాడు. కనుక ఒప్పుకోవడానికి సిగ్గుపడడు. అది మొదటి లక్షణం. మారుమనసు పొందినాము అని గుర్తుపట్టుకుంటే మనలే. మనం ఏమైనా తప్పు చేస్తే దాన్ని ఒప్పుకోవాల్సిందే, మొదటి లక్షణం. రెండవది సొంత చిత్తంగా అంటే స్వచ్ఛందంగా తనకు తానే ముందుకు వస్తాడు. మంది మీద వెయ్యడు, నిందలు మోపడు, మంది మీద మోపడు, సాకులు చెప్పాడు, గుడ్డి సాకులు చెప్పాడు. నేనే చేసినాను, ఎవడు నన్ను ప్రేరేపించలేదు, నేనే చేసినాను అని దేవాని కృప చొప్పున నన్ను కరుణి. నీకు కేవలం నీకే విరోధంగా నేనే పాపం చేసినాను, నన్ను ఎవరు పురమాయించలేదు, ప్రోత్సహించలేదు, గురుకల్పలేదు. నేనే స్వచ్ఛందంగా ఒప్పుకుంటున్నాను దేవా అంటాడు. అది రెండవ లక్షణం. మూడవది ఆ ఒప్పుకున్న తర్వాత వెంటనే విడిచిపెడతాడు. దాని జోలికి మళ్ళా పోడు, దాని జోలికి మళ్ళీ పోడు. ఇంకొక చోట వ్రాయబడి ఉంది, దావీదు ఆ బత్షెబ విషయంలో తప్ప
ఇంకా ఎప్పుడూ పాపము చేయలేదు అని రాయబడి ఉంది. ఇలా మారుమనసు పొందిన వాడికి ఈ లక్షణాలు ఉంటాయి. పాపము చేస్తే ఒప్పుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడడు. తనకు తానే స్వచ్ఛందంగా నేనే చేసినాను, ఇంకెవరు ప్రోత్సహించలేదని ఖచ్చితంగా చెప్తాడు. మూడవది, అతిక్రమాలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును రాయబడింది. అలాంటి కనికరం పొందినాడు దావీదు మహారాజు కూడా. అలాగే మనం కూడా మారుమనసు పొందినాము అంటే ఈ 3 లక్షణాలు మనలో ఖచ్చితంగా ఉండాలి. అది ఒకటి. రెండవది, ఏం అవసరం ఉందమ్మా మారుమనసు పొందనిగా? ఏమంత ప్రాధాన్యత అని ఒక ప్రశ్న. ఏమంత ప్రాధాన్యత అంటే ప్రకటన 16:9 ఒక మాట రాయబడి ఉంది. ఏమనిందంటే, వారు దేవునిని మహిమపరచునట్లు మారు మనసు పొందిన వారు కారు అని రాయబడింది. దేవుని మహిమపరచునట్లు మారు మనసు పొందిన వారు కారు. మారు మనసు పొందితే దేవునికి మహిమ కలుగుతుందన్నమాట. మారు మనసు పొందలేదు కాబట్టి దేవునికి మహిమ కలగదు అన్నమాటనే కదా. కనుక దేవుడు మహిమపరచబడాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి. అది ఒకటి. రెండవది, 15వ అధ్యాయము 7వ వచనంలో లూకాసు వార్త ఉంది, మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయంలో పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. 100 మందికి అవసరం లేదంట మారు మనసు. వాళ్ళందరూ నీతిమంతులే, అప్పుడు వాళ్ళ విషయంలో సంతోషం ఉండాలి. కానీ మారు మనసు పొందే ఒక్క పాపి విషయంలో చాలా సంతోషం. అంటే పరలోకము ఎవరుంటారు? దూతలు ఉంటారు. ఆ దేవదూతలందరూ సంతోషపడాలి అని అంటే మారు మనసు అవసరమే. ఎవరు పెద్దమని చెప్పింటే మంచి మాట చెప్పినాళ్ళే ఇందమా అని కాదు. ఇక్కడ 17:30 ఉన్నాము. అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆజ్ఞాది ఆర్డర్ కాబట్టి మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే దేవుని మహిమపరచలేవు, దేవదూతల పరలోకంలో సంతోషంగా ఉండలేదు. ఇంకా లాస్ట్ మాట, ఒక ఆయన వయోలిన్ విద్వాంసుడు ఉన్నాడంట. వయోలిన్ విద్వాంసుడు ఆయన వాయిస్తే చాలా బాగుంటుందంట. అభిమానులు 100 కాదు 1000 సంఖ్యలో అయిపోయినా. అర్ధగంట ప్రోగ్రాం ఇస్తాడంట. అర్ధగంట కల్లా 1000 మంది నిన్నారు. అందరూ అర్ధగంట ప్రోగ్రాం అయిపోతేనే వచ్చి శభాష్ శభాష్ అని కేరింతలు కొడుతుంటే, చప్పట్లు కొడుతుంటే కొంతమంది స్టేజ్ మీదకి వచ్చి ఆయన ఎత్తుకొని జై అనాలా అని అనుకుంటున్నారు. అని అందరూ స్టేజ్ మీదకి ఎక్కితే ఈయనలో ఆయన ఎట్లుంటుంది, ఇంకా అందరూ చప్పట్లు కూడా సంతోషపడితే ఆయన కూడా సంతోషపడతాడు కదా. పడకుండా ముఖంలో విచారం ఉందంట ఆయనకు. ఏమయ్యా ఇంత చక్కగా వాయించినందుకు మేమంతా ఉత్తేజితులమైనాము, మిమ్మల్ని ఇట్లా సంతోషంగా లేపడానికి వచ్చినాము, మీరేం చూస్తే ముఖం విచారంగా ఉంది అంటే, లేదయ్యా ఆ ఫస్ట్ వరుసలో కూర్చున్న వాళ్ళని చూడండి. ఫస్ట్ వరుసలో ఒక ముసలోడు కూర్చున్నాడట. వాడు ఇట్లే చూసుకుంటా ఆయన వాయిస్తుంటే అంటున్నాడట. నచ్చలే అన్నమాట. ఆయన వాయించేది ముసలోనికి ఏమో నచ్చలే. అది గమనించినాడు. గమనించి ఏంది ఆ ముసలోడా వాడు ఊడి చుట్టూ అంటే అయిపోయినా రే ఆ ముసలోని బయట పడారా అని చెప్పినాడంట మంది. అంటే లేదు 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 ఆయన ఎవరు అనుకున్నారు? నాకు ఈ వైరం నేర్పించిన గురువు. ఎంతమందినైనా నేను సంతోషపరచవచ్చు, నాకు విద్య నేర్పిన గురువుని సంతోషపరచకపోతే నా విద్య ఎందుకు అని అన్నాడట. నా విద్య దేనికి అంటే, మనం కూడా నిజముగా దేవుని గురించి ఐడియా లేనప్పుడు, పాపులమై ఉండినప్పుడు, మనలను దైవ జ్ఞానం వరకు నడిపించడానికి ఇలాంటి దైవ సేవకులు, ఇంకొక పాస్టర్లు
ఇంకొక దైవజనులు ఎవరో మార్గం చూపించింటారా? అప్పుడు వాళ్ళ మాటలు విని మనం రక్షణ మార్గంలోకి అడుగుపెట్టి విశ్వాసంలో ఎదుగుతూ ఉంటే ఆ గురువులు, ఆ పాస్టర్లు, ఆ సేవకులు సంతోషపడితే మనం మారుమనసు పొందేదానికి సార్థకత ఉంటుంది. నువ్వు మారుమనసు పొందేదాను దేవుని యందు నడుచుకుంటున్నానని చెప్తున్నావు కానీరా నీ ప్రవర్తన నాకు సరిగా నచ్చలేదురా అని మనకు రాష్ట్ర చూపించిన గురువే నిరాశపడితే మనం మారుమనసు పొందినట్టేనా? మనలను దేవుని నడిపించడానికి ఒక పనిముట్టే ఇలాంటి సేవకులు. ఇలాంటి వలన మనము దేవుని తెలుసుకున్నాం, మారుమనసు పొందినాం, రక్షణ కలిగినాం, విశ్వాస జీవితంలో కొనసాగుతున్నాం. అప్పుడప్పుడు తొట్టుపాటు పడుతుంటాం, అది వేరే. తొట్టుపాటు పడినా తిరిగి మరలా లేస్తాం. కాబట్టి పూర్తిగా లోకంలో కలిసిపోయినాడనుకో, అటువంటిప్పుడు అలాంటి దైవజనులు ఎంత బాధపడతారు. కనుక దేవుడు మహిమపరచబడాలి అంటే మారుమనసు కావాలి. పరలోక ముందు దూతలు సంతోషంగా ఉండాలంటే మారుమనసు అవసరమే. మనల్ని రక్షణ మార్గం వైపు నడిపించిన మన గురువులు, దైవజనులు సంతోషపడాలి అంటే కూడా మనకు మారుమనసు అవసరమే. పొందకపోతే ఏమాయా ఇంకో ప్రశ్న. పొందకపోతే ఏం కాదు, నీ దీపస్తంభాన్ని తీసి పడేస్తా బయటికి అని అంటాడు ప్రకటన గ్రంథంలో. నీ దీపస్తంభాన్ని తీసి పడేస్తే నీ జీవితం అంతా చీకటే. ఇంకొక చోట అదే ప్రకటన గ్రంథంలోనే నీతో నేను నేరుగా యుద్ధం చేస్తానంటాడు దావీదు. దేవుడే మనిషితో యుద్ధం చేస్తే ఎవడు గెలుస్తారు? మనం తట్టుకుంటామా? తట్టుకోలేం. కనుక దేవుడే యుద్ధం చేస్తే తట్టుకోలేం. దేవుడే దీపస్తంభాన్ని అక్కడ పడేస్తే కూడా మన జీవితం అంతా చీకటే. కాబట్టి మారుమనసు ప్రతి ఒక్కడు పొందవలసిన అవసరం ఉంది. నమ్మిన వాడు ఎట్లా అంటే ప్రతిదినం మారుమనసు పొందాల్సిందే. అంటే ప్రతిదినము దేవునికి విరుద్ధమైన పనులు ఏదో చేసినాము, ఏదైనా తలంచినా కూడా పాపమే, చూపు చూసినా పాపమే, దుర్భాషలాడినా పాపమే. కనుక మారుమనసు పొందవాలని మనుషులందరికీ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి ఇంకా మనం ఏమైనా దేవుణ్ణి సరిగా తెలుసుకోలేకపోతే, ఈ 3 లక్షణాలు మనలో కనపడకపోతే ఇప్పటికైనా మనకు దేవుడు అవకాశం ఇచ్చినాడు. మారుమనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. మరి మారుమనసు పొందుట వలన ఇలాంటివి కలుగుతాయి. మనకు దేవుడు మహిమపరచబడతాడు, దేవుదూతలు సంతోషపడతారు, మనకు రస్త చూపించిన గురువులు కూడా సంతోషపడాలి. అలా సంతోషపడలేదు గురువు అని అంటే మనం మారుమనసు పొందేది అనుమానమే. కనుక మన జీవితంలో తప్పకుండా దేవుని సరి అయిన రీతిలో తెలుసుకొని రక్షణ పొంది మారుమనసు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడి ఏ పరిస్థితుల్లో సంఘానికి ప్రార్థనకు రాకుండా ఉండకూడదు. ప్రతి ప్రార్థనా సమయంలో ప్రార్థనకు రావాలి. అలాగే మరి నీకు జ్వరం వచ్చిందా? ఓకే. వేరే ఊరికి పోయినావా? ఓకే. జ్వరం రాలే, వేరే ఊరికి పోలే, ఖచ్చితంగా హాజరు కావాల్సిందే దేవుని మందిరంలో. అది ప్రతి ఆదివారం మాత్రమే కాదు, మధ్యన ఏమైనా ప్రార్థనా సమావేశాలు గురువు గారు ఏర్పాటు చేస్తే మనం తప్పకుండా దానికి హాజరు కావాలి. ఆదివారం బలలో ఖచ్చితంగా చేయవేయాలి. అప్పుడే విశ్వాస జీవితంలో మనం ముందుకు సాగుతాం. కనుక అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. 9:30 అయింది పాత్రయ్య, 9:30కే ముగించినాం.